Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని మూవీ రివ్యూ స్టోరీ. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ మరియు వారి బ్యాక్గ్రౌండ్ ని చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్షిప్స్ చుట్టూ స్టోరీ మొదలై క్రమంగా ఒక డార్క్ సైడ్ వైపు వెళ్తుంది. కథ ముందుకు సాగుతున్న కొద్ది క్యారెక్టర్స్ మధ్య జరిగే సంఘటనలు స్టోరీని డ్రైవ్ చేస్తాయి. అనాలిసిస్. సినిమా స్టార్ట్ మాత్రం చాలా ప్రామిసింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ సెటప్, సిచ్యువేషన్స్ మరియు పేసింగ్ అన్నీ కూడా డీసెంట్ గా అనిపిస్తాయి. ఆడియన్స్ కి స్టోరీ ఎటు వెళ్తుందో అనే క్యూరియాసిటీ కూడా డెవలప్ అవుతుంది. కానీ సినిమా ముందుకు వెళ్తున్న కొద్దీ స్టోరీ డైరెక్షన్ ఆడియన్స్ కి ముందే అర్థమవుతుంది. ప్రెడిక్టబిలిటీ కాస్త ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో స్టోరీ అంత ఎంగేజింగ్ గా అనిపించదు. క్లైమాక్స్ దగ్గర విలన్ తన యాక్షన్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా అంతగా కన్విన్సింగ్ గా అనిపించదు. దాంతో సినిమా ఇంపాక్ట్ కాస్త తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. పాజిటివ్స్. శివాజీ గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉండటం, క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ మరియు సెటప్ బాగుండటం, కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్క్ అవడం, లయ గారి కంబ్యాక్ మరియు పర్ఫార్మెన్స్ కూడా బాగుండటం. నెగటివ్స్. స్టోరీ ప్రెడిక్టబిలిటీ ఎక్కువగా ఉండటం, సెకండ్ హాఫ్ కొంచెం వీక్ గా అనిపించడం, క్లైమాక్స్ అంతగా కన్విన్సింగ్ గా లేకపోవడం, కొన్ని క్యారెక్టర్స్ స్ట్రాంగ్ గా డెవలప్ కాలేకపోవడం. ఫైనల్ వర్డిక్ట్. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా ఎంగేజింగ్ గా స్టార్ట్ అయినా వెళ్తున్న కొద్దీ తన గ్రిప్ కోల్పోతూ కాస్త ఫేడ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం అంతగా ఇంప్రెస్ చేయదు. మెయిన్లీ శివాజీ గారి పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూడొచ్చు, కానీ ఓవరాల్ గా సినిమా యావరేజ్ అనిపించే అవకాశం ఉంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.